పూరా లోకల్. ఈరోజు కులగన్న చేసిన అంటున్నావు, నిజంగా కులగన్న చేసినవా లేకుంటే కేటగిరీ గణన చేసినవా? కులగన్న చేస్తే ఎందుకోసం అని చెప్పి కులాల వారీగా నువ్వు చేసినటువంటి కులగణని పబ్లిక్ డొమైన్ లో పెడతలేవో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు నిజంగా కులగణన చేస్తుంటే, నిజంగా కులగణన వాస్తవమైతే మరి 56% ఉన్నటువంటి బీసీలు ఈరోజు 46%కి ఎందుకు తగ్గినరో మీరు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి కులగణన చేస్తుంటే కులాల వారీగా మీరు చేసినటువంటి స్టాటిస్టిక్స్ ని దేనికోసం అని చెప్పేసి నువ్వు వెబ్సైట్ లో పబ్లిక్ డొమైన్ లో పెడతలేవో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేవలం 3 వారాల లోపల రాష్ట్రంలో కులగణన జరిగినట్టుగా, నువ్వేదో చేసినట్టుగా, గతంలో ఎవరు చేయనట్టుగా ప్రగల్భాలు పలికేటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా నువ్వు చేసిన కులగణన వాస్తవమైతే దేనికోసం అని చెప్పి పబ్లిక్ డొమైన్ లో పెడతలేవో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సామాజిక న్యాయం అంటే బీసీల జనాభా తగ్గించడమేనా? గతంలో ఉన్న బీసీల జనాభాను తగ్గించి చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారు దేనికోసం ఇవాళ బీసీ జనాభా తగ్గిందో, మరి వాస్తవంగా కులగణన వాస్తవమైతే కులగణను పబ్లిక్ డొమైన్ ఎందుకు పెడతలేవో సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కేవలం బీసీ ముసుగులో మైనార్టీల 10% రిజర్వేషన్ ని అమలు చేయాలన్న ఒక దురుద్దేశంతో మాత్రమే నువ్వు చేసుకున్నటువంటి నాటకంలో కనబడతా ఉంటుంది. మైనార్టీలకు 10% ఇవ్వాలన్న నీ దురాలోచన తేటతెల్లం అయితే ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి జగన్ నాటకంలో భాగమే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ పేరు మీద మైనార్టీలకు, ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ వల్ల నిజమైన న్యాయంగా రావాల్సినటువంటి బీసీ రిజర్వేషన్ లో మా బీసీ సోదర సోదరి మనకు అన్యాయం జరుగుతున్న సంగతి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. కేవలం 4% ఆ రోజు మీరు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తే 150 హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ డివిజన్లలో 42 గాను 31 మంది బీసీ సోదరులకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ లో ముస్లిం మైనార్టీలు గెలిచిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. దాంట్లో 29 మంది ఎంఐఎం అభ్యర్థులు గెలిస్తే ముస్లింస్, 2 టీఆర్ఎస్ కెళ్ళి ముస్లింస్ గెలిచి 31 మంది బీసీ రిజర్వేషన్ కోటాలో ముస్లింలు గెలిచిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. దీని వెనుక కేవలం ముస్లిం మైనార్టీలకు మీరు లబ్ధి చేకూర్చడానికి మాత్రమే ఈ రిజర్వేషన్ ఎత్తుకడ వేస్తున్నట్టుగా తేటతెల్లం అవుతా ఉన్నది. నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే నీ మంత్రి పదవుల్లో 42% మరి బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీ మంత్రి పదవుల్లో బీసీలకు రావాల్సినటువంటి 42% మంత్రులు ఇవ్వలే. కనీసం వారికి ఇవ్వాల్సినటువంటి మంచి పోర్ట్ఫోలియోలు సైతం నీ దగ్గర పెట్టుకున్నావు తప్ప వారికి మంచి పోర్ట్ఫోలియోలు కూడా ఇవ్వలే. బీసీల పేరు మీద ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. నీ చేతిలో ఉన్న కార్పొరేషన్లు, నీ చేతిలో ఉన్న మంత్రి పదవులు, నీ చేతిలో ఉన్న ఎమ్మెల్సీలు, నీ చేతిలో ఉన్న రాజ్యసభలు, నీ చేతిలో ఉన్న 42% బీసీలకు నువ్వు ఇస్తామన్నా కాంట్రాక్ట్లు ఎందుకోసం ఇవ్వలేదో ముందు దానికి సమాధానం చెప్పాలా. ఎందుకోసం నువ్వు చెప్పిన బీసీ సబ్ ప్లాన్ ని నిధులు ఎందుకు కేటాయిస్తలేవో, దానికి ఎందుకు చట్టబద్ధత తీసుకొస్తలేవో, బీసీ సబ్ ప్లాన్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవో ముందు దానికి సమాధానం చెప్పాలా. కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ని ఎందుకు అమలు చేస్తలేవో ముందు దానికి సమాధానం చెప్పాలా. ఇవేవి చెప్పకుండా కేవలం మైనార్టీలను 10% రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ ఆడుతున్నటువంటి జగన్ నాటకంలో ముసలి కన్నీరు కాలుస్తూ బీసీల పేరు మీద నువ్వు ఆడుతున్నటువంటి నాటకం తేటతెల్లమైంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంకొకసారి నరేంద్ర మోడీ గారి విషయంలో మీరు మాట్లాడినా నరేంద్ర మోడీ గారి పేరు జపించేటువంటి నైతిక హక్కు నీకు లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతా ఉన్నావు. నీ సోనియా గాంధీ, నీ ప్రియాంక గాంధీ, నీ రాహుల్ గాంధీ వల్లనే సాధ్యం కాలేదు నరేంద్ర మోడీ గారిని దించడం. నువ్వు ఒక బచ్చా నాయకుడు, నీ వల్ల ఏం సాధ్యమవుతుంది? ఎందుకోసం అని చెప్పి ఈ రకంగా నువ్వు మాట్లాడుతున్నావో కేవలం నీ పదవిని కాపాడుకోవడం కోసమే, నీ మెప్పు కోసమే, రాహుల్ గాంధీ గారి మెప్పు కోసమే నువ్వు మాట్లాడుతున్న సంగతి మరొకసారి తేటతెల్లమైంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి